ఇందాక మనం థీరం 1.3లో ఏం చూసామంటే మన దగ్గర ఒక రేషనల్ నెంబర్ కనుక ఉంటే అది మనం దాని డెసిమల్ ఎక్స్పాన్షన్ కనుక టర్మినేటింగ్ డెసిమల్ లాగా ఉంటే దాన్ని మనం p/q ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. అట్లా రిప్రజెంట్ చేసినప్పుడు ఆ p/q అనేవి కోప్రైమ్స్ లాగా ఉంటాయి. ఇంకా q యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎట్లా ఉంటుందంటే 2n × 5m ఫామ్లో ఉంటుంది, వేర్ n, m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అన్నారు. ఇప్పుడు మనం ఒక డెసిమల్ ఫామ్లో ఉన్న దాన్ని p/q ఫామ్లో రాస్తే ఇట్లా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఏం తీసుకుందామంటే వెనక నుంచి వద్దాం. ఇప్పుడు మన దగ్గర p/q ఫామ్లో ఉన్న రేషనల్ నెంబర్ ఉంది, p, q అనేవి కోప్రైమ్స్ లాగా ఉన్నాయి. ఈ q యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషను 2n × 5m ఫామ్లో ఉంది. అట్లాంటప్పుడు డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈ p/qని డెసిమల్ ఫామ్లో రాస్తే ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర x = p/q అనే ఒక నెంబర్ ఉంది. ఈ p, q ఆర్ కోప్రైమ్స్. q అనే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎట్లా ఉందంటే 2n × 5m ఫామ్లో ఉంది. ఇట్లా ఉన్నప్పుడు వీటి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉంటుంది అంటే దీన్ని డెసిమల్ ఫామ్లో రాసినప్పుడు టర్మినేటింగ్ డెసిమల్ లాగా ఉండిద్దా, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ లాగా ఉండిద్దా అనేది మనం చూద్దాం. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ది 2n × 5mని మనం 3 వేస్లో తీసుకోవచ్చు కదా, మీకు ఈజీగా ఉండటానికి చెప్తున్నాను. n = 0, m ≠ 0, n ≠ 0, m = 0, n ≠ 0, m ≠ 0. ఇప్పుడు n = 0 ఉంటే 2/0 1 అయిపోయింది, మనకు ఓన్లీ 5 ఉంటుంది. 5² అనుకుందాం. నెక్స్ట్ది n ≠ 0, m = 0 అంటే 5/0 ఉంటుంది. 5/0 1 కాబట్టి ఓన్లీ 2 యొక్క పవర్స్ మాత్రమే ఉంటాయి. 2³ అనుకుందాం దీన్ని. దీంట్లోనేమో n, m ఈ రెండు జీరోస్ కాదు, అంటే ఏదో ఒక నెంబర్స్ ఉండొచ్చు. 2² × 5³ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు వీటిని బట్టి మనం కొన్ని ఇవి క్యూస్ అనుకొని ఇవి డినామినేటర్స్ లాగా తీసుకొని మనం p/q's తీసుకుందాం. ఫస్ట్ మనం 3/5². ఓకేనా, ఇది ఒక నెంబర్ మనం తీసుకునేది. నెక్స్ట్ది 7/2³. నెక్స్ట్ది 9/2² × 5³. ఓకేనా, ఈ 3 డినామినేటర్స్ లాగా వచ్చేటట్టు తీసుకుందాం. ఫస్ట్దేమో 3/5², నెక్స్ట్దేమో 7/2³, నెక్స్ట్ది 9/2² × 5³. ఓకేనా, ఇప్పుడు వీటిని మనం చూసినట్లయితే న్యూమరేటర్ డినామినేటర్కి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి ఈ రెండు కోప్రైమ్స్. ఓకేనా, డినామినేటర్ అనేది 2n 5m ఫామ్లో ఉంది. ఇప్పుడు డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 3/5² అంటే 25, 7/2³ అంటే 8, 9/2² × 5³. 3/5² × 2² చేస్తున్నా సింపుల్గా ఉండటానికి. ఇది కూడా మనం డివైడ్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, కానీ ఇంకా సింపుల్ ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడు 3 × 4, 3 4 12 5² × 2² అంటే 10² 10² అంటే 100. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? 0.12 అని రాయొచ్చు కదా 12/100ని. నెక్స్ట్ ఇవి ఇంకా మర్చిపోండి. 7/2³ ఇంటూ 5³ న్యూమరేటర్లో డినామినేటర్లో 5³ మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు 7 × 125, 7 × 125 2³ × 5³ అంటే 10³
7 ఇంటూ 125 ఎంతో చూద్దాం. 125 ఇంటూ 7, 7 5 are 35, 7 2 are 14, 15 16 17, 7 1 are 7 8, 875. ఓకేనా, 875 డివైడెడ్ బై 1000 వచ్చింది. 10 క్యూబ్ అంటే 1000 కదా, దీన్ని మనం 0.875 లాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ది 9 డివైడెడ్ బై 2 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్. దీంట్లో ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేస్తున్నాం. న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తే 9 ఇంటూ 2 18 డివైడెడ్ బై 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. ఓకేనా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏమో 2 స్క్వేర్ ఉంది, అంటే 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ 10 క్యూబ్ అవుతుంది. 18 డివైడెడ్ బై 1000, దీన్నే మనం 0.018 అని రాసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫైనల్గా మనకు వచ్చిన డెసిమల్స్ అన్నీ టర్మినేటింగ్ డెసిమల్సే. ఓకేనా, మనం తీసుకున్న నెంబర్స్ ఏంటివి, p/q ఫామ్లో ఉన్నాయి. PQ అంటే న్యూమరేటర్ డినామినేటర్ కోప్రైమ్స్ లాగా ఉన్నాయి, అంటే వాటికి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. నెక్స్ట్ది Q అనేది 2n ఇంటూ 5m ఫామ్లో ఉంది. ఓకేనా, ఈ 3 డినామినేటర్స్. అట్లా తీసుకున్నప్పుడు వాటి డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసినప్పుడు మనకి ఇట్లా వచ్చింది డెసిమల్ ఎక్స్పాన్షన్. 3 టర్మినేటింగ్ డెసిమల్స్ లాగే వచ్చినాయి. ఓకేనా, దీన్ని బట్టి మనం ఒక థీరం చెప్పొచ్చు. ఇది మీకు అర్థమైంది కాబట్టి ఆ థీరం మీకు ఈజీగా అర్థమైపోయింది. ఓకేనా, అదేంటో చూద్దాం. థీరం ఏంటి అంటే, లెట్ x ఈజ్ ఈక్వల్ టు p/q బి ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2n ఇంటూ 5m where n and m are non-negative integers, then x has a decimal expansion which terminates. మన దగ్గర x అనే నెంబర్ ఉంది, అది p/q ఫామ్లో ఉంది. ఓకేనా, ఇంకా q యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎట్లా ఉందంటే 2n ఇంటూ 5m ఫామ్లో ఉంది, వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. n m అనేవి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్, అంటే హోల్ నెంబర్స్, 0 1 2 3 and so on ఏదైనా అవ్వచ్చు. దెన్ ఇట్లా ఉన్నప్పుడు x యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉంటుందంటే టర్మినేటింగ్ డెసిమల్ లాగా ఉంటుంది. అదే కదా ఇందాక మనం చూసింది. ఇట్లా మనం p/q ఫామ్లో తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ q అనేది 2n ఇంటూ 5m ఫామ్లో ఉంది. అట్లాంటప్పుడు మనకి రిజల్ట్గా వచ్చిన డెసిమల్స్ అనేవి అన్నీ టర్మినేటింగ్ డెసిమల్స్ లాగా ఉన్నాయి. అదే ఈ థీరం. ఓకేనా, ఈ థీరము మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.